సో స్టూడెంట్స్ ఈ వీడియోలో ఆఫ్బో ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆఫ్బో ప్రిన్సిపల్. సో సాధారణంగా ఇది ఆఫ్బో అనేది జర్మన్ వర్డ్. ఓకే, ఇట్ ఈస్ ఎ జర్మన్ వర్డ్. ఇట్ ఈస్ ఎ జర్మన్ వర్డ్. German word which means building up principle. Okay, build up or building up. సో బిల్డింగ్ అప్ అంటే యాక్చువల్ గా మనం ఒక బిల్డింగ్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఫస్ట్ లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ కి వెళ్తాం. సో అదే విధంగా ఈ ప్రిన్సిపల్ కూడా మనం ఎలక్ట్రాన్స్ ని వాటి యొక్క ఆర్బిటల్స్ లో ఫిల్ చేసేటప్పుడు ఎట్లా ఫాలో అవుతాం అంటే ఫస్ట్ లోవెస్ట్ ఎనర్జీ లెవెల్స్ అన్ని ఫిల్ అయిన తర్వాతనే హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ కి వెళ్తాం. సో ఇదే Auber principle. So according to Auber principle, so the electrons entered or occupied lowest energy levels first, okay, followed by higher energy levels. So that is the main aim of Auber principle. So Auber principle, according to Auber principle, according to Auber principle, first electrons entered or occupied into lowest energy levels first. Okay, so electrons entered into lowest energy levels first, then highest energy levels. Then higher energy levels. So electrons ఎప్పుడు కూడా ఫస్ట్ లోవర్ ఎనర్జీ లెవెల్స్ కి ఫిల్ అయిన తర్వాతనే హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ లోవర్ ఎనర్జీ ఆర్బిటల్స్, దెన్ ఎలక్ట్రాన్స్ ఎంటర్డ్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ ఆర్బిటల్స్. ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఆర్బిటల్స్ కూడా సేమ్. ఆర్బిటల్స్ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నటువంటి ఆర్బిటల్స్ ఏమేమి ఉంటాయి మనకు తెలుసు, SPDF, SPDF. సో ఈ రకంగా మనకు ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఈ ఆర్బిటల్స్ లో కూడా ఈ ఆర్బిటల్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, ఫస్ట్ లోవర్ ఎనర్జీ లెవెల్ లోవర్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఎస్, తర్వాత P లోకి ఎంటర్ అవుతాయి, నెక్స్ట్ D అండ్ F అండ్ G. సో ఈ రకంగా సో ఎక్సెట్రా. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రకంగా ఆక్యుపై అవుతాయి వాటి యొక్క అటామిక్ ఆర్బిటల్స్ లో. సో అదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఆల్ఫా ప్రిన్సిపల్ ప్రకారం N+L రూల్ ఆల్సో వి షుడ్ కన్సిడర్. N+L రూల్, N+L rule, it is very important rule, N+L rule. So what do you mean by N+ rule? ఇక్కడ N+ rule అంటే ఏంటంటే సాధారణంగా సో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేసేటప్పుడు కొన్నిటికి అది N+L వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. అందుకే N+L వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. సో N+L వాల్యూ చూస్తూ మనం N+L వాల్యూను కౌంట్ చేస్తూ దాని ప్రకారం మనం ఎలక్ట్రాన్స్ అనేవి అటామిక్ ఆర్బిటల్స్ లో ఫిల్ చేస్తాం. సో N+L రూల్ అంటే ఇక్కడ N అంటే N ఈజ్ ఈక్వల్ టు సాధారణంగా ఎనర్జీ level numbers, okay, shells numbers. N is equal to 1, 2, 3, 4 and so on. So here K shell, then L shell, this is M shell and this is N shell and so on. Then L is equal to 0, 1, 2, 3 and so on. So 0 means what, S orbital, then P, D, F subshells. Okay, S, P, D, F subshells. So here so N+L. Okay, if N+L value is less, then energy will be less. So if N+L value is less, then energy will be less. So electrons will be entered the lowest energy levels. Okay, దేనికైతే లెవెల్ కి ఆ షెల్ కి తక్కువ ఎనర్జీ ఉంటుందో దానిలోకి ఫస్ట్ ఎంటర్ అవుతాయి. అంటే N+L వాల్యూ అనేది తక్కువ ఉండాలి ఫస్ట్. ఓకే, వేటికైతే తక్కువ ఉంటుంది N+L వాల్యూ, సో వాటిలోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో ఒకసారి మనం ఎట్లానే చూద్దాం. సో దీని ప్రకారం 1s, then 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d,
5s. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ వీటికి n ప్లస్ l వాల్యూస్ రాసుకున్నాం. n ప్లస్ l వాల్యూ రాసుకుంటే సో ఇక్కడ n అంటే ఎనర్జీ ఇనిషియల్ నెంబర్. ఓకే, ఆ షెల్ యొక్క నెంబర్. ఇక్కడ n వాల్యూ 1 ఉంది. సో 1 అంటే 1 ప్లస్, సో ఫర్ s ఆర్బిటల్ l వాల్యూ 0. ఓకే, l వాల్యూ is 0. సో n ప్లస్ l వాల్యూ ఎంత అవుతుంది? దీనికి 1 అవుతుంది. ఓకే, అంటే 1s కి 1 ఉంది. నెక్స్ట్ 2s తీసుకుంటే ఇక్కడ n వాల్యూ 2 ప్లస్ అగైన్ s కి l వాల్యూ 0 ఉంటుంది, అంటే 2. దెన్ 2p తీసుకుంటే n వాల్యూ 2, దెన్ p వాల్యూ 1 ఉంటుంది. సో టోటల్ 3 అవుతుంది. n ప్లస్ l వాల్యూ 3. దెన్ ఫర్ 3s 3 ప్లస్ 0, సో 3 అగైన్. దెన్ 3p, సో 3 ప్లస్ 1 4. దెన్ 3 ప్లస్ 2 5. దెన్ 4 ప్లస్ 0 4. Then 4 plus 1 again 5. Then 4 plus 2 again 6. Then 5 plus 0 5. సో ఇక్కడ చూడండి మీరు వీటి యొక్క n ప్లస్ l వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. n ప్లస్ 1s 2s 2p 3s 3p 3d. సో ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ 1 కి చూడండి, ఫస్ట్ 1s. ఓకే, అంటే n ప్లస్ l వాల్యూ తక్కువ ఉన్న వాటికి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ the lowest n plus l value. So the orbital or the shell which has lowest n plus l value, so the electron will be entered into that orbital first. Okay, n plus l value takku deniki undi, ippudu 1s ki takku undi kabatti, so first electron will be entered into 1s. Okay, then next tarvata 2 deniki undi, ikkada 2s. Okay, 2s. Next here, so 2p 3 ఉంది, దెన్ 3s కూడా 3 ఉంది. మరి ఈ కేసులో ఎలక్ట్రాన్ దేనిలోకి ఎంటర్ అవుతుంది ఫస్ట్? సో ఇటువంటి కేసులో మీరు n వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఓకే, ద ఆర్బిటల్ విచ్ హ్యాస్ లోయెస్ట్ n వాల్యూ. సో వీరికి లోయెస్ట్ n వాల్యూ దేనికి ఉంది? ఇక్కడ దీనికి 2 కి లోయెస్ట్ n వాల్యూ, ఇక్కడ ఇది 3 ఉంది కాబట్టి ఇది హైయెస్ట్ n వాల్యూ అవుతుంది. సో ఎలక్ట్రాన్ తర్వాత దీనిలోకి ఎంటర్ అవుతుంది, ముందు 2p లోకి ఎంటర్ అవుతుంది. సో 1s 2s 2p, దెన్ 3p తర్వాత వచ్చేసి 4 దేనికి ఉంది? 3p అయిపోయింది. సో 3s 3s, దెన్ 3p. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3d. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో మూడింటికి 5 ఉన్నాయి. మరి ఇప్పుడు దేనిలోకి n ప్లస్ l వాల్యూ దేనిలోకి ఎంటర్ అవుతుంది అంటే ఫస్ట్ దేనికి n వాల్యూ తక్కువ ఉంటుందో ఆ ఆర్బిటల్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 3d 3p, దెన్ 4 ఉంది, ఇక్కడ 4 3 ప్లస్ 1, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. రెండు 4లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3p, ఎందుకంటే n ప్లస్ n వాల్యూ దీనికి తక్కువ ఉంది కాబట్టి దీనిలోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ తర్వాత 4s లోకి ఎంటర్ అవుతుంది. 4 ఆఫ్టర్ ఇప్పుడు 3d 4s 3d. okay, 3d after, then 4p, then 5s, then 4d. okay, ఈ రకంగా ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో 4d after 5p, then 6s. okay, then after 4f 5d, 6p, then 7s, then 5f, 6d, 7p and 8s. సో ఈ రకంగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్స్ the lowest energy levels will be filled first, followed by highest energy levels. ఓకే, ఇవాళ n ప్లస్ l వాల్యూ, n ప్లస్ l రూల్ చూసాం కదా. n ప్లస్ l వాల్యూలో ఏదైనా అటామిక్ ఆర్బిటల్స్ కి n ప్లస్ l వాల్యూ సేమ్ ఉంటే అక్కడ మీరు n వాల్యూ చూసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు కన్సిడర్ n వాల్యూ, యూ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ n వాల్యూ. సో ద ఆర్బిటల్ విచ్ హ్యాస్ లోవెస్ట్ n వాల్యూ, సో దట్ విల్ బి ఫస్ట్, that will be occupied first. okay, occupied by electrons first. So Euler diagrams,
Euler diagram. Already ఇది చాలా మంది తెలుసు Euler diagram. 1s, 2s, 3s, then 4s, 5s, 6s, 7s. Okay, enough. Then 2p, 3p, 4p, 5p, then 6p, 3d, 4d, 5d. Okay, you write 8s, then you can write here 7p, then here 6d, then here 4f and 5f. Okay, so now first electrons entered into 1s. Okay, 1s after electrons will be go to 2s. Okay, 2s after 2p, 2p after 3s, 1s, 2s, 2p, 3s, then 3s after 3p, 3p after 4s, then 3d, 4s after 3d, 4p, then 5s, 4d, 5p, 6s, 6s after 4f, okay, 4f after 5d, 6p, then 7s, 7s after 5f, 6d, 7p, 8s. ఓకే, సో ఈ రకంగా మాయిలర్ డయాగ్రామ్ ఉంటుంది. మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా అటామిక్ ఆర్బిటాల్స్ లోకి ఎంటర్ అవుతాయి అనేది దీని ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఒక్క డయాగ్రామ్ తెలిస్తే మీరు అప్ టు 118 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఈజీగా రాయొచ్చు. ఓకే, కంప్లీట్ గా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఇలాంటి మంచి కాన్సెప్చువల్ వీడియోస్ కావాలి కెమిస్ట్రీకి సంబంధించి ఎవరైతే జేఈఈ నీట్ కి ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకోండి. సో దెన్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ videos from my channel. Thank you for watching.